మణిపూర్లో ఏదైతే గొడవల వ్యవహారంలో ఇక అమిత్ షా సీరియస్గా దృష్టి సారించారు. ఎందుకంటే మొన్ననే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ మణిపూర్ విషయాన్ని అలా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించినటువంటి నేపథ్యంలో అమిత్ షా సీరియస్గా దృష్టి సారించారు. ఇప్పుడు కేంద్ర బలగాలు మణిపూర్కి చేరినాయి. అదే సందర్భంలో మైతేయి కుకీల మధ్యన చర్చలు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీటిట్లలో ప్రధానమైనటువంటి సమస్య చైనా ప్రోద్బలంతో బర్మా నుండి నడుస్తున్నటువంటిది, మయన్మార్ నుంచి నడుస్తున్నటువంటిది కుకీ తెగలకి ప్రోత్సాహం. అదే సందర్భంలో మైతేయీలు స్థానికంగానే ఉన్నారు, వాళ్ళకి ఏ దేశం నుండి సపోర్ట్ లేదు. ఈ ఇద్దరి మధ్యన సమన్వయం చేయాలి అంటే ఫస్ట్ పక్క దేశాల యొక్క లింక్ కట్ చేయాలి. ఇంకోటి ఇక్కడి నుంచి పారిపోయి తలదాచుకుంటున్నది ఆ దేశంలో మయన్మార్లో, షెల్టర్ ఇస్తున్నది అక్కడ, ఇక్కడ దాడి చేస్తున్నారు, పారిపోయి అక్కడ ఉంటున్నారు. గతంలో అట్లాగుండేటటువంటి ఈ ఏవైతే ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాద సంస్థలను తొదముట్టించాడు అమిత్ షా, కంట్రోల్ చేశాడు. అప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. ఆ దెబ్బలో మొదటి దెబ్బ మనం వెళ్ళి చేసిన తర్వాత రెండోసారి మయన్మార్ ప్రభుత్వం కూడా మనకు సహకరించి ఇద్దరు కలిసి చేశారు. ఆ 2-3 సార్లు జరిగేటప్పటికి అప్పటి నుంచి దారికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ విధమైనటువంటి వ్యవహారం నడుపుతున్నటువంటి వేళ అమిత్ షా పూర్తిగా రంగంలోకి దిగారు కాబట్టి ఇక ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ జాతుల మధ్య వైరాలు అంత సులభంగా పరిష్కారమైనటువంటి దాఖలాలు లేవు చరిత్రలో. నిజంగా పెద్ద మనుషులుగా అందరూ కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోగలిగితే అద్భుతమే.